హాయ్ హలో అందరికీ. అది వచ్చి గుగ్గిలం. దాన్ని పౌడర్లా చేసుకోవాలి. 2 స్పూన్స్ వెన్న అనేది వేసుకోవాలి. పౌడర్ చేసిన దాన్ని ఇందులో అయితే వెన్నలో వేసేసి 2 మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి స్టవ్ మీద అనేది పెట్టేయాలి. పెట్టేసుకుని అలా స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఆగండి, ఇదేంటో మీకు ఇంతకీ చెప్పలేదు కదా, దీన్ని గుగ్గిలం పాలాత్రి అంటారు. ఇది మన అరికాళ్ళను సాఫ్ట్గా చేయడానికి అండ్ కాళ్ళు పగుళ్ళు ఉంటాయి కదా, అవి తగ్గించడానికి, కాళ్ళు పగిలినప్పుడు నొప్పులు వస్తూ ఉంటాయి, అవి కూడా తగ్గించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. పక్కన కొన్ని వాటర్ అనేది పెట్టుకోవాలి. అంటే 1 లీటర్ వాటర్ పెట్టుకుని దాన్ని ఇలా నెయ్యిలా తయారైన తర్వాత ఇదైతే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి ఈ వాటర్ పెట్టుకున్నాం కదా, అది గోరువెచ్చగా అయిన తర్వాత వాటిని దింపేయాలి. దింపేసుకుని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న దాన్ని అందులో అయితే వేసేసుకోవాలి. వేసుకొని మనం చేత్తో ఇలా కలుపుతూ ఉండాలి. అది కలిపి, ఎందుకంటే దీన్ని మజ్జిగ కవ్వంతో కూడా తిప్పుకోవచ్చు, కాకుంటే అది స్మెల్ వచ్చేస్తుంది. ఎందుకంటే గుగ్గిలం వేసాం కదా అందులో మనం, ఆ గుగ్గిలం స్మెల్ అనేది మజ్జిగ కవ్వానికి పట్టేస్తుందంట. అందుకని అమ్మ అయితే చేత్తోనే ప్రిపేర్ చేస్తున్నారు. అలా తిప్పుతూ ఉండగా అది వెన్నలా అనేది తయారవుతుందట. అలా అమ్మ తిప్పుతూ ఉండగా అలా వెన్నలా తయారవుతుంది. అది చూడండి ఎంత వైట్గా తయారవుతుంది. మనం నార్మల్ వెనకంట ఇంకా వైట్గా తయారవుతుంది. అది సపరేట్గా వాటర్ దీనికి ఇది సపరేట్ అయ్యే వరకు అలా తిప్పుతూ ఉండాలంట. ఎంతసేపు తిప్పుకుంటే అంతా కొంచెం గట్టిగా తయారవుతుందట. బాగా వాటర్లా తయారవుతుంది. తిప్పుకోవడాన్ని బట్టి మనం ఇలా వచ్చే వరకు చేసుకోవాలి. దాన్ని చేసుకుని దేనికైనా సపరేట్ చేసుకోవాలి. వాటర్ అనేది చూడండి ప్యూర్గా అయిపోయాయి. ఇది కూడా నీట్గా వచ్చింది. ఇందులో గుగ్గిలం కూడా కనిపించట్లేదు, ఓన్లీ వెన్నలా కనిపిస్తుంది. ఈ కాళ్ళు అనేది ఫస్ట్ హార్డ్ వాటర్లో మనం శుభ్రంగా కడిగేసుకుని తర్వాత ఇది అప్లై చేసుకోవాలి. కాళ్ళు చూడండి ఎంత పగులుగా ఉన్నాయో. రైతులకి కొంచెం ఎక్కువగా మనం పొలాల్లో పనిచేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ పగుళ్ళు అనేవి వస్తాయి. ఈ పగుళ్ళ వల్ల నాన్నకి నొప్పి వచ్చేసి జ్వరం కూడా వచ్చేసింది. నైట్ అంతా ఏం తినలేదు పాపం. ఆ నొప్పులతో వచ్చి పడుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే నాన్న ఎలా ఉందని అంటే బాగుంది, తగ్గింది అనేసి చేలో కూడా వెళ్ళిపోయారు. ఎంత బాగా యూజ్ అయిందని చెప్పి ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. డాడీని అడిగిన తర్వాతే తగ్గినాయి అని చెప్పిన తర్వాత ఈ వీడియో అయితే పెట్టాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తుంది.